ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. ఈ భూమిపై ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని నమ్మే వారికి దైవశక్తి మీకోసం నిర్దేశించిన సంకేతాలను అర్థం చేసుకునేందుకు ఆధ్యాత్మికత, జ్యోతిష్యం మరియు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించే మార్గాలను చూపడం. మా ఛానల్ మీ జీవితంలో సానుకూల పరివర్తనలు తీసుకురావడానికి, మీకు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని అందించడానికి మరియు కష్టాల నుండి బయటపడడానికి మార్గదర్శనం చేస్తుంది. ఇది కేవలం జ్యోతిష్య విశ్లేషణ మాత్రమే కాదు, మీ భవిష్యత్తుకు ఒక మార్గదర్శనం. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. ఆ లక్ష్మీమాత కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత అని కామెంట్ చేసిన వారి జీవితం ఎప్పుడు ఆ లక్ష్మీమాత ఆశీస్సులు వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తులారాశి వారికి ఈ రోజు జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతున్న సంకేతాలు ఇవి. ఈ దివ్య సందేశాన్ని మీరు ఈ సమయంలో అందుకుంటున్నందుకు సంతోషం. మీ జీవిత గమనాన్ని ఒక శక్తి నడిపిస్తోంది. ఈ క్షణంలో ఈ మాటలు వింటున్నారంటే అది ప్రమాదవశాత్తు జరగలేదు. ఇది ఆ దైవ శక్తి మీ కోసం నిర్దేశించిన ఒక సంకేతం. ముఖ్యంగా తులారాశి వారికి మీ జీవన యవ్వనంలో ఒక అద్భుతమైన చరిత్రకమైన పరివర్తన సంభవించబోతుందని గ్రహించండి. మీ జీవితం ఒక సరికొత్త మార్గంలోకి ప్రయాణించబోతుంది. మీ ప్రతీక్ష ఫలించే వేళ, మీ కష్టాలు తీరే కాలం ఆసన్నమయ్యింది. మీరు ఎదురు చూస్తున్న ఆ శుభ ఘడియలు రానే వచ్చాయి. మీరు ఎంతటి ఒత్తిడిలో ఉన్నా, ఎన్ని పనులలో ఇబ్బంది పడుతున్నా దయచేసి ఒక్క 15 నిమిషాలు కాలాన్ని మీ కోసం కేటాయించుకోండి. ఇది మీకు దైవంతో మాట్లాడే సమయం. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాసేపు పక్కన పెట్టి ప్రశాంతమైన ప్రదేశంలో ఏకాంతంగా కూర్చోండి. మీ అంతరాత్మలో మీరు సంభాషించుకోండి. నేను చెప్పబోయే ప్రతి మాటను మీ హృదయంలోకి తీసుకోండి. ఈ మాటలు మీ ఆత్మను తాకనివ్వండి. ఎందుకంటే ఈ రోజు మీరు తెలుసుకోబోయే విషయాలు కేవలం జ్యోతిష్య రాశుల విశ్లేషణ కాదు. ఇది మీ భవిష్యత్తుకు మార్గదర్శనం. ఇది మీ జీవితానికి ఒక మార్గదర్శకం. మీ ఆత్మకు ఒక ఓదార్పు, ఒక దివ్య శక్తి. ఆ భగవంతుడు మీ కోసం ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశారు. మీ జీవిత గమనంలో ఒక సానుకూల మార్పు రాబోయే ముందు కొన్ని స్పష్టమైన సూచనలు మీకు కనిపిస్తాయి. ఈ సూచనలు మీ భవిష్యత్తును అందంగా మార్చబోతున్నాయి. అవి మొదటిలో చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ వాటిని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఒక సరికొత్త గమ్యంలోకి ప్రయాణించబోతుందని మీకు స్పష్టమవుతుంది. ఈ సందేశం మీ జీవితంలో ఒక భారీ సానుకూల పరివర్తన రాబోతుందని సూచించే 5 దివ్య సూచనల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ సంకేతాలు మీ జీవితానికి ఆశను, ధైర్యాన్ని ఇస్తాయి. ఈ సంకేతాలలో ఒకటి మీ జీవనంలో చోటు చేసుకుంటూ దైవం మీ వైపు చూస్తుందని, మీ పూజలు ఫలిస్తున్నాయని నమ్మండి. మీ కష్టాలు తీరి మంచి రోజులు రాబోతున్నాయని విశ్వసించండి. వేద జ్యోతిష శాస్త్రంలో 12 రాశులకు విశేష స్థానాలు ఉన్నాయి. ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. కానీ తులారాశికి ఒక విశిష్టమైన గుర్తింపు కూడా ఉంది. ఇది ప్రేమ, కళ, న్యాయానికి ప్రతీక. ఈ రాశికి అధిపతి సౌందర్యానికి, ప్రేమకు, కళలకు కారణమైన శుక్ర భగవానుడు. ఈ గ్రహం యొక్క ప్రభావం వల్ల వీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అందువల్ల తులారాశి వారి జీవనంలో ఈ అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నమాట. వారు సౌందర్యాన్ని, కళలను ఎంతో ఆరాధిస్తారు. వారు సహజంగానే కళాత్మక హృదయం, అందాన్ని ఆరాధించే స్వభావం, ప్రేమను పంచే గుణం కలిగి ఉంటారు. వారి జీవితంలో ప్రేమ, ఆప్యాయతతో నిండి ఉంటుంది. ఈ రాశి వాయుతత్వానికి చెందినది. ఇది వారి ఆలోచనలను మరింత స్పష్టం చేస్తుంది. ఇది వారికి మేధోపరమైన ఆలోచనలను, విశాల దృక్పథాన్ని ఇస్తుంది. వారి ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయన్నమాట. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం మొత్తం 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిసి తులారాశిగా ఏర్పడతాయి. ఈ నక్షత్రాల కలయిక తులారాశి వారికి ఒక ప్రత్యేక శక్తినిస్తుందన్నమాట. ఈ నక్షత్రాల విభిన్న లక్షణాల కలయిక వీరి వ్యక్తిత్వాన్ని
జీవితానికి అదనపు లోతును, ప్రత్యేకమైన ఛాయలను ఇస్తుంది. వారు అన్ని రంగాలలోనూ రాణిస్తారు. చిత్తా నక్షత్రం వారికి ధైర్యాన్ని, కార్యాచరణను ఇస్తే స్వాతి నక్షత్రం వారికి స్వాతంత్ర్యాన్ని, మేధస్సును అందిస్తుంది. ఈ నక్షత్రాల ప్రభావం వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. విశాఖ నక్షత్రం వారికి లక్ష్య సాధన పట్ల పట్టుదలను, కార్యదక్షను ఇస్తుంది. ఈ పట్టుదలతో వారు విజయం సాధిస్తారు. తులారాశి అనగానే మనకు వెంటనే గుర్తు వచ్చేది సమతూకంగా ఉండే త్రాసు. ఈ త్రాసు వారి జీవితానికి ఒక నిదర్శనం. ఈ చిహ్నం కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, అది వారి జీవన తత్వానికి, వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. వారు తమ జీవితంలో సమతుల్యతను కోరుకుంటారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను, అది సుఖమైన, దుఃఖమైన, లాభమైన, నష్టమైనా సరే, వీరు ఎంతో సమతూకంతో విశ్లేషించుకుంటారు. వారు ఎప్పుడు న్యాయం వైపే నిలబడతారు. ఏ ఒక వైపు మొగ్గు చూపకుండా న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ గుణమే వారిని గొప్ప మధ్యవర్తులుగా, సలహాదారులుగా నిలబెడుతుందన్నమాట. వారు ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు. సమాజంలో చాలా మంది ఏదైనా సమస్య ఎదురైనప్పుడు తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటారు, లేదా ఆవేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకొని మరింత ఇబ్బందుల్లో పడతారు. కానీ తులారాశి వారు దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటారు. వారు ఎప్పుడు తమను తాము నియంత్రించుకుంటారు. ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా సరే, లేదా ఎంతటి ఒత్తిడిలోనైనా సరే, తమ సంయమనాన్ని, నిబ్బరాన్ని కోల్పోరన్నమాట. సమస్యను అన్ని కోణాల్లోంచి చూసి దాని మూలాల కారణాలను అర్థం చేసుకొని శాశ్వతమైన మరియు న్యాయమైన పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది వారి సహజమైన లక్ష్యం అని చెప్పుకోవచ్చు. అదే విధంగా జీవితంలో గొప్ప విజయాలు సాధించినప్పుడు, ఊహించని ధనలాభం కలిగినప్పుడు, లేదా సంతోషకరమైన వార్తలు విన్నప్పుడు కూడా వీరు గర్వంతో విర్రవీగరన్నమాట. వారు ఎప్పుడు వినయంగా ఉంటారు. ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. కానీ ఆ ఉత్సాహంలో తమ బాధ్యతలను, వాస్తవికతను ఎన్నడూ మర్చిపోరు. సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించే స్థిత ప్రజ్ఞాత వీరి సొంతమన్నమాట. ఈ లక్షణం వారికి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. మరియు ఈ రాశి వారిని మీరు గమనించినట్లయితే వారు ఎల్లప్పుడూ ప్రశాంతంగా, ఉత్సాహంగా, ఒక చిరునవ్వుతో కనిపిస్తారు. వారి చిరునవ్వులో ఒక ప్రత్యేకమైన శాంతి ఉంటుంది. వారి మనసులో ఎంత పెద్ద తుఫాను చెలరేగుతున్నా సరే, పని ఒత్తిడి ఎంతగా ఉన్నా కూడా ఆ భావాలను తమ ముఖంలోకి రానివ్వరన్నమాట. వారి ప్రశాంతమైన మొహం చూసి వీరికి ఎలాంటి కష్టాలు, సమస్యలు లేవేమో అని ఎదుటివారు పొరపడడం చాలా సాధారణమని చెప్పవచ్చు. తమ బాధను ఇతరులతో పంచుకొని వారిని ఇబ్బంది పెట్టడం వీరికి ఇష్టం ఉండదన్నమాట. వారు ఇతరుల సంతోషానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరి జీవితం బ్యాలెన్స్ అనేది కేవలం ఒక పదం కాదు, అది వారి జీవన శైలిలో భాగంగా ఉంటుంది. వృత్తిపరమైన జీవితానికి మరియు కుటుంబ జీవితానికి మధ్య, స్నేహితులకు మరియు వ్యక్తిగత ఆస్తులకు మధ్య, ఆదాయానికి మరియు ఖర్చుకు మధ్య, ఇలా ప్రతి విషయంలోనూ ఒక అద్భుతమైన సమతుల్యతను పాటిస్తుంటారు. ఈ లక్షణం వలనే వీరు అన్ని రంగాలలోనూ రాణించగలరన్నమాట. అందరిలోనూ మంచి సంబంధాలను కొనసాగించగలరు. ఈ సమతుల్యతే వీరిని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. తులారాశి వారిలో ఉన్న మరో అద్భుతమైన, ప్రశంసించదగిన లక్షణం నమ్మకం. వీరు మీ జీవితంలోని అత్యంత రహస్యమైన విషయాన్ని వారితో పంచుకుంటే అది వారి హృదయంలో భద్రంగా ఉండిపోతుంది. ప్రాణం పోయినా సరే ఆ రహస్యాన్ని పొరపాటును కూడా మూడో వ్యక్తికి చేరవేయరు. అందుకే వీరు అత్యంత నమ్మకస్తులైన స్నేహితులుగా, ఆప్తులుగా, భాగస్వామ్యులుగా పేరు తెచ్చుకుంటారు. వీరిని నమ్మిన వారు ఎప్పటికీ మోసపోరు. కొంతమంది వీరి నిస్వార్థ సేవ, ప్రేమను చూసి సాక్షాత్తు ఆ భగవంతుడే మానవ రూపంలో తమకు తోడుగా ఉన్నాడని భావిస్తుంటారు. ఎందుకంటే వీరు తమ వారిని, తాము ప్రేమించే వారిని కాపాడుకోవడానికి, వారి సంతోషం కోసం అంతలా తపన పడుతుంటారు. ఎలాంటి స్వార్థ ప్రయోజనం ఆశించకుండా నిస్వార్థమైన, స్వచ్ఛమైన ప్రేమను పంచడంలో తులారాశి వారికి ఎవ్వరూ సాటి రారని చెప్పుకోవచ్చు. ఇది వారిని దైవంతో సమానంగా నిలబెడుతుంది. ఈ రాశి వారికి జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో బాగా తెలుసు. ప్రతి క్షణాన్ని ఒక పండుగలా,
ఒక వేడుకలా జరుపుకోవాలని అనుకుంటారు. చిన్న చిన్న విషయాల్లో కూడా గొప్ప ఆనందాన్ని వెతుకుతారు. గడిచిపోయిన గతం గురించి బాధపడకుండా, రాని భవిష్యత్తు గురించి ఎక్కువ ఆందోళన చెందకుండా వర్తమానంలో జీవించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ మనసుకు ఏది నచ్చితే అది చేస్తుంటారు. కానీ అది ఇతరులకు హాని కలిగించకుండా జాగ్రత్త పడుతుంటారన్నమాట. అయితే తమ కుటుంబం యొక్క సంతోషం కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం తమ ఆనందాన్ని, ఇష్టాలను త్యాగం చేయాల్సి వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించరు. తమ కలలను, ఆశయాలను సైతం పక్కన పెట్టి తమ వారి కోసం జీవించడానికి ఇష్టపడుతుంటారు. వీరికి ప్రశాంతమైన వాతావరణం అంటే అపరిమితమైన ఇష్టం. గొడవలు, అనవసరమైన వాదనలు, చికాకు పెట్టే మనుషులు ఉన్న చోట వీరు అస్సలు ఉండలేరు. ఉండడానికి కూడా ఇష్టపడరన్నమాట. వారు తమ వ్యక్తిత్వానికి, తమ ఉనికికి గౌరవం లభించే ప్రదేశంలో, శాంతియుతమైన వాతావరణంలో జీవించడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. అందుకే వీరు ఎక్కువగా గొడవలకు దూరంగా ఉంటారు. సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక వీరి ప్రేమ, వివాహ జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈశాధిపతి శుక్రుడి ప్రభావం వల్ల వీరు పుట్టుకతోనే చాలా రొమాంటిక్ గా ఉంటారు. తమ భాగస్వామిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారి చిన్న చిన్న ఇష్టాలను కూడా గుర్తించి నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. తమ భాగస్వామి సంతోషం కోసం ఏదైనా చేయడానికి, ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. అయితే కొన్నిసార్లు వీరిలో తీవ్రత ఎక్కువ అవుతుంది. ఏదైనా ఒక విషయంలో వీరు సీరియస్ అయ్యారంటే ఆ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అని ఎదుటివారు భయపడేంత తీవ్రంగా ప్రవర్తించగలరు. తమ మనసులో అనుకున్నది సాధించడానికి, తమ వాదనను నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తారు. ఇది కొన్నిసార్లు సంబంధాలలో చిన్నపాటి కలతకు మరియు అపార్థాలకు దారి తీయవచ్చు. కానీ వారి ఉద్దేశం ఎప్పుడు చెడుగా ఉండదు. వారి తీవ్రమైన ప్రవర్తన వెనుక కూడా తమ భాగస్వామిపై ఉన్న అమితమైన ప్రేమ మరియు బాధ్యతలే ఉంటాయి. తమ వారికి ఏదైనా అన్యాయం జరుగుతుందని భావించినప్పుడు, లేదా వారు తప్పుదావలో వెళ్తున్నారని అనిపించినప్పుడు మాత్రమే వీరు అంత తీవ్రంగా ప్రవర్తిస్తుంటారు. అయితే వీరి కోపం నీటి మీద రాత లాంటిది. ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా చల్లారిపోయి మళ్లీ ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు. తులారాశి వారు తమ జీవితంలో ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలను, అవమానాలను మరియు తిరస్కారాలను కూడా ఎదుర్కొంటారు. వారి జీవితంలో ఎప్పుడు పూల పాన్పులా సాఫీగా సాగదు. కానీ వారిలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే ఆ కష్టాలకు కృంగిపోయి ఒక చోటు కూర్చోరు. ప్రతి కష్టాన్ని ఒక అనుభవంగా, ప్రతి అవమానాన్ని ఒక విజయానికి మెట్టుగా మార్చుకొని మరింత పట్టుదలతో ముందుకు సాగుతుంటారు. వారిలో సహజంగానే సమస్యలను తర్కంలో, విశ్లేషణతో పరిష్కరించే అద్భుతమైన గుణం ఉంటుంది. ఒక సమస్య వచ్చినప్పుడు దాని పైపైన చూడకుండా దాని మూలల్లోకి వెళ్లి అసలు అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని అర్థం చేసుకొని దానిని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ విశ్లేషణాత్మక స్వభావమే వారిని కష్టాల నుండి బయటపడేస్తుంది. అందుకే జీవితంలో ఎన్ని తుఫానులు ఎదురైనా మరియు ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా వారు ధైర్యంగా నిలబడి వాటిని ఎదుర్కొంటారు. వారి విశ్లేషణాత్మక స్వభావం, సమస్యలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం వారిని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. పడినా కూడా మళ్లీ పైకి లేవగల సత్తా వీరిది. తులారాశి వారికి కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా వారి మనసును నొప్పించేలా మాట్లాడితే తట్టుకోలేరు. వెంటనే తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. ఆ కోపంలో కొన్నిసార్లు కఠినమైన పదాలు మాట్లాడతారు. కానీ ఆ తరువాత తమ ప్రవర్తనకు తామే బాధపడతారు. అందరితో ప్రేమగా, ఆప్యాయతగా మాట్లాడాలని, కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటారు. వీరు తమ జీవితంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు. కానీ వీరి మంచితనాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది వీరినే మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు మరియు అవసరాల్లో ఉన్నప్పుడు కూడా నా వాళ్ళు అనుకున్న వాళ్లే ముఖం చాటేస్తారు. వీరి నుండి దూరమైపోతారు. ఈ అనుభవాలు వీరిని మానసికంగా మరింత దృఢంగా మారుస్తాయి. ఈ తులారాశి వారు ఎంత అదృష్టవంతులో అంతకు మించిన కష్టజీవులు కూడా. వీరికి చిన్న వయసు నుంచే కుటుంబ బాధ్యతలు మీద పడతాయి. కష్టాలు మరియు సవాళ్లు అనేవి నీడలా వారిని వెంటాడుతూనే ఉంటాయి. అయినా వీరికి ఎల్లప్పుడూ ఒక దైవశక్తి తోడుగా ఉంటుందన్నమాట. ఆ అదృశ్య శక్తి వీరిని కంటికి రెప్పలా
కాపాడుకుంటూ పెద్ద ప్రమాదాల నుండి గట్టెక్కిస్తూ ఉంటాయి. మరియు ఈ రోజు ఆ దైవానుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉండబోతుంది. ఈ దైవానుగ్రహం వల్ల మీ ఇంట్లో ఇప్పటి వరకు ఉన్న చికాకులు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. మీపై ఉన్న ఆర్థిక మరియు మానసిక భారాలు, కష్టాలు, బాధలు అన్ని మంచులా కరిగిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యం, సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. కాలం మీకు పూర్తిగా అనుకూలకంగా మారబోతుంది. మీ జీవితంలో ఊహించని సానుకూల ప్రవర్తనలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో వీరు చాలా నిజాయితీగా, నిబద్ధతతో ఉంటారు. ఒకరిని ఇష్టపడ్డారంటే అది కేవలం కాలక్షేపం కోసం కాదు. ఆ బంధాన్ని పవిత్రమైన వివాహ బంధం వరకు తీసుకెళ్లాలని దృఢ సంకల్పంతో ఉంటారు. తమ ప్రేమను గెలిపించుకోవడానికి అవసరమైతే తల్లిదండ్రులను, సమాజాన్ని ఎదిరించడానికైనా స్థిరపడతారు. వీరి ప్రేమలో అంతటి తీవ్రత, నిజాయితీ ఉంటాయన్నమాట. తమ మనసుకు నచ్చిన వ్యక్తి చెయ్యి జారిపోవలసి వస్తే లేదా ఆ బంధం విఫలమైతే అది తమ ప్రాణం పోయినంతగా విలవిలాడిపోతారు. ప్రేమ బంధానికి మరియు వివాహ బంధానికి వీరు అంతటి ఉన్నతమైన విలువనిస్తారు. తమ భాగస్వామి తమ ప్రపంచంగా భావించి వారి చుట్టూనే తమ జీవితాన్ని అల్లుకుంటారు. వారి సంతోషమే తమ సంతోషంగా జీవిస్తారు. అయితే వీరిలో ఉన్న ఒకే ఒక చిన్న బలహీనత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొన్నిసార్లు అనవసరమైన ఆలస్యం చేయడం, ప్రతి విషయాన్ని అతిగా విశ్లేషించడం, ప్రతి దానిలోనూ మంచి చెడులను ఎక్కువగా ఆలోచన వేయడం వల్ల ఏది సరైనదో తేల్చుకోలేక కొన్నిసార్లు అమూల్యమైన అవకాశాలను చేజార్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్త వహించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగితే తులారాశి వారిని మించిన విజేతలు ఈ ప్రపంచంలోనే మరొకరు ఉండరు. ఇక ఒక దైవశక్తి మీకు పంపే సంకేతాల గురించి, మీ జీవితాన్ని మార్చబోయే ఆ దివ్య సూచనల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీకోసం ఏదో అద్భుతమైనది, ఊహించనిది స్థిరంగా ఉందని గ్రహించండి. కాబట్టి మిమ్మల్ని మీరు నిందించుకోవడం, బాధ పెట్టుకోవడం ఆపండి. నిరాశలో కూరుకుపోవద్దు. ఎవరైనా మిమ్మల్ని విడిచి వెళ్లిపోయారని లేదా ఏదైనా కోల్పోయారని కృంగిపోవద్దు. మీ జీవితం ఎవరిపైనా లేదా ఏ బాహ్య వస్తువు పైన ఆధారపడలేదు. మీ ఉనికి, మీ ఆత్మశక్తి ఈ జీవన యాత్రలో మీకు లభించిన అత్యంత విలువైన బహుమతి. ఇప్పుడు తులారాశి వారికి కనిపించే ఆ 5 అద్భుత సంకేతాలేమిటో వివరంగా తెలుసుకుందాం. మొదటి సంకేతం, ఇది వరకు దేవుడు, పూజలు మరియు ఆధ్యాత్మిక విషయాలంటే పెద్దగా ఆసక్తి చూపని మీరు అకస్మాత్తుగా ఆ వైపు ఆకర్షితులయ్యారు. ఇది మీరు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అనుకోకుండానే మీలో ఈ మార్పు వస్తుందన్నమాట. మీరు నమ్మే భగవంతుడి వైపు లేదా ఏదో ఒక దైవిక శక్తి వైపు మీ మనసు లాగబడుతుంది. మీ ఆసక్తి, నమ్మకం ఆధ్యాత్మిక మరియు తాత్విక విషయాలపై విపరీతంగా పెరుగుతుంది. సానుకూలమైన ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం, భక్తి పాటలు వినడం, మంచి విషయాలు చదవడం మీకు ఎంతో ఇష్టంగా మారుతుంది. ఇది మీలో కలుగుతున్న ఆధ్యాత్మిక జాగృతికి తొలి సంకేతం. ఈ సంకేతం మీకు కనిపిస్తే తులారాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన శుభప్రదమైన సమయం రాబోతుందని అర్థం. చాలా మంది తమ జీవితంలోని అత్యంత కష్ట సమయాల్లో ఈ ఆధ్యాత్మిక జాగృతిని అనుభవిస్తారు. ఈ జాగృతి మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతుందని, అది మిమ్మల్ని శాశ్వతమైన సంతోషం, ప్రేమ, శాంతితో నిండిన మార్గంలోకి నడిపించబోతుందని సూచిస్తుంది. రెండవ సంకేతం, మీ దృష్టి సానుకూలత వైపు మళ్లడం. మీ దృష్టి మరియు మీ ఆలోచన విధానం ప్రపంచంలో జరిగే చెడు సంఘటనలు మరియు ప్రతికూల వార్తలు, అంతేకాకుండా అనవసరమైన విషయాల నుండి నెమ్మదిగా మల్లుతుంది. వాటి స్థానంలో సానుకూలత, ఇతరుల గురించి చెడుగా మాట్లాడే సందేశాలను, మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులను పట్టించుకోవడం మానేస్తారు. మరియు మూడవ సంకేతం, మీకు బాధ కలిగించే వారి నుండి విముక్తి. భగవంతుడు మిమ్మల్ని ప్రేమించడం, మీ జీవితాన్ని బాగు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మొట్టమొదట చేసే పని మీకు నిరంతరం బాధ కలిగించే, మిమ్మల్ని వెనక్కి లాగే ప్రతికూల వ్యక్తులను మీ జీవితం నుండి దూరం చేయడం. వారు మీకు ఎంత ముఖ్యమైన వారైనా, ఎంతటి దగ్గరి వారైనా సరే, మీకు మానసిక క్షోభన కలిగించే వ్యక్తులను లేదా వస్తువులను మీ నుండి వేరు చేస్తారు. ఆ సమయంలో ఆ బంధం తెగిపోయినప్పుడు మీకు తీవ్రమైన బాధ కలుగుతుంది. కానీ నమ్మండి, ఇది మీ జీవితంలో మంచి సమయం రావడానికి అత్యంత కీలకమైన అవసరమైన దశ. అదే సమయంలో మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు, మంచి మనుషులు ప్రవేశించడం మొదలవుతుంది. వారు మీకు దేవదూతల్లా సహాయం చేస్తారు. మీకు అవసరమైన సమయంలో అండగా నిలుస్తారు. మీ జీవితాన్ని
ఉన్నతంగా మార్చుకోవడానికి కొత్త పాఠాలు నేర్పిస్తారు. ఇది కూడా భగవంతుడు పంపే ఒక గొప్ప సంకేతం. ఒక వ్యక్తి మీ జీవితం నుండి వెళ్లిపోయినప్పుడు కలిగే బాధ తాత్కాలికమే, కానీ ఆ తరువాత అంతకంటే మంచి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి దానిని మరింత అందంగా తీర్చిదిద్దుతాడు. మరియు 4వ సంకేతం చిన్న చిన్న సవాళ్లు మరియు పరీక్షలు. దైవం మీకు గొప్ప విజయాన్ని ఇచ్చే ముందు మిమ్మల్ని దానికి అర్హులు చేయడానికి కొన్ని పరీక్షలు పెడుతుంది. మీరు ఆధ్యాత్మికంగా మేల్కొని సానుకూల మారడం ప్రారంభించినప్పటి నుండి మీ జీవితంలో సమస్యలు పెరిగాయని మీకు అనిపించవచ్చు. ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా కూడా మరియు కుటుంబ జీవితం పరంగా చిన్న చిన్న సవాళ్లు ఎదురవ్వచ్చు. కానీ నమ్మండి, ఈ కష్టాలు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని మరింత బలోపేతం చేయడానికి వస్తున్నాయి. ఇవి సమస్యలు కాదు, మీ మానసిక భావోద్వేగాల బలాన్ని పెంచడానికి, మీలోని అత్యుత్తమ వ్యక్తిని బయటకు తీసుకురావడానికి దైవం ఉద్దేశపూర్వకంగా మీకు అందిస్తున్న శిక్షణ. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు బాధపడవలసిన అవసరమైతే లేదు, నిరాశ చెందవలసిన పని కూడా లేదు. ఇక్కడ మీ విశ్వాసం, మీ బలం పరీక్షించబడుతున్నాయి. కాబట్టి ధైర్యంగా బలంగా నిలబడండి. మీపై ఆ దైవంపై కూడా నమ్మకం ఉంచండి. మరియు 5వ సంకేతం, మీ పూర్తి పరివర్తన. పైన చెప్పిన సంకేతాలన్నీ మీలో ఒక సమూల్యమైన పరివర్తన తీసుకురావడంలో భాగమే. దైవం మిమ్మల్ని పూర్తిగా ఒక కొత్త మరియు ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తాయి. కాబట్టి ఈ పరివర్తన దశలో కృంగిపోవద్దు. ఇవన్నీ మీ ఉజ్వల భవిష్యత్తును నిర్మించడానికే జరుగుతున్నాయని విశ్వసించండి, నమ్మండి. తులారాశి వారులారా, మీ జీవితంలో అద్భుతమైన, మీరు ఊహించని సంఘటనలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఈ అద్భుతమైన సమయం చాలా సమీపంలోనే ఉంది. మీ జీవితం సంపూర్ణంగా మార్పు చెందబోతుంది. మీరు ఇప్పటి వరకు చేసిన మంచి పనులు మరియు మీ కర్మలకు శుభ ఫలితాలను అందుకునే సమయం ఆసన్నమయ్యింది. మీకు రావలసిన సంతోషాలు మరియు విజయాలను, అంతేకాకుండా గౌరవాన్ని ఆ దైవం తప్పకుండా మీ వద్దకు చేర్చబోతుంది. ఇది ఆ భగవంతుని యొక్క కీలకమైన తిరుగులేని నిర్ణయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి, లేదా మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.